సో మనకమ్మా సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అమ్మా ఇంటర్మీడియట్ వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు నేను కొన్ని సినోనిమ్స్ యాంటనిమ్స్ చెప్తాను. వీటిలో నుంచి మ్యాక్సిమం పడతాయి మీకు పబ్లిక్ పేపర్లో. ఓకేనమ్మా, ఇది మీకు 17th రామన్ అమ్మా. సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ జాగ్రత్త వినండి. ఎక్స్ప్లెయిన్ మీనింగ్ కూడా చెప్తాను. ఫస్ట్ అక్విజిషన్ అంటే ఏం తెలుసమ్మా? దీనికి అర్థం, దీని మీనింగ్ ఏం తెలుసా? సంపాదించడం, ఏదైనా పొందడం. ఓకేనమ్మా, ఎడిషన్, గెయిన్. సో యాంటనిమ్ ఏంటి? లాస్, ఫెయిల్యూర్ అంటే నష్టం, అపజయం. నెక్స్ట్ కమెన్స్. కమెన్స్ అంటే ఏంటమ్మా? ప్రారంభించడం ఏదైనా. సో కాబట్టి ఏంటి? బిగిన్ కానీ స్టార్ట్ కానీ. యాంటనిమ్ అంటే ఏంటి? దానికి అర్థం ముగింపు, ఆపడం. కాబట్టి హాల్ట్ కానీ ఎండ్ కానీ. డిస్పేర్ అంటే ఏం తెలుసమ్మా? బాగా నిరాశగా ఉండడం, నిరుత్సాహపడడం. కాబట్టి గ్లూమ్, డిప్రెషన్. యాంటనిమ్ ఏంటవుతుంది? డిలైట్, జాయ్, ఆనందం, సంతోషం. ఓకేనమ్మా. నెక్స్ట్ గ్లాన్స్. గ్లాన్స్ అంటే ఏం తెలుసమ్మా? ఓసారి చూడటం, తేలిగ్గా చూడటం. లుక్, వాచ్. దానికి యాంటనిమ్ ఏంటమ్మా? గమనించి లోతుగా చూడటం. దాన్ని ఏమంటారు? కంటెంప్లేట్, స్క్రూటినైజ్. ఓకేనమ్మా. గ్లాన్స్ అంటే క్విక్ లుక్. ఐడ్లీ అంటే ఏంటి తెలుసమ్మా? క్యాజువల్లీ, లేజీలీ అంటే ఏంటి? చాలా నిర్లక్ష్యంగా ఉండడం. ఓకేనమ్మా. అలిసిపోయినట్టుగా నిర్లక్ష్యంగా ఉండడం. సో దాన్ని ఏమంటారు? ఐడ్లీ. సో కాబట్టి క్యాజువల్లీ, లేజీలీ. సో దానికి యాంటనిమ్ వచ్చి ఏమొద్దమ్మా? యాక్టివ్లీ, డైనమికల్లీ. సో యాక్టివ్లీ అంటే ఏంటి? చాలా చురుగ్గా. ఓకేనమ్మా. డైనమికల్లీ అన్న. స్టిల్నెస్ అంటే చాలా ఉత్సాహం లేకపోవడం, లెథర్జీ, బద్ధకం. ఓకేనమ్మా. బోర్డమ్. సో దానికి యాంటనిమ్ ఏమవుతుంది ఇంకా? సో వైటాలిటీ, ఎంథూజియాజం అంటే శక్తి, ఉత్సాహం అన్నమాట. ప్లాడ్ అంటే ఏం తెలుసమ్మా? కష్టపడి నెమ్మదిగా పనిచేయడం. ఓకేనమ్మా. దానికి ఆన్సర్ ఏమవుతుంది? కష్టపడి నెమ్మదిగా పనిచేయడం అంటే డ్రడ్జ్, టాయిల్. ఈ రెండు కూడా కష్టపడి పనిచేయడం కింద వస్తుంది. దానికి యాంటనిమ్ ఏంటి? లేజీ, లాంజ్. అంటే లేజీ లాంజ్ అంటే ఏంటి? ఆలస్యం చేయడం, స్లో హార్డ్ వర్క్ అనమాట. రిఫ్లెక్ట్ అంటే ఏంటి? మనకి మిర్రర్ అన్నమాట, తిరిగి మనకి కొట్టడం. అందుకే ఇమిటేట్. సో మిర్రర్, ఇమిటేట్ సినోనిమ్స్. దాని యాంటనిమ్స్ ఏంటి? అబ్జర్వ్, రిటైన్. అంటే అబ్జర్వ్ అంటే ఏంటి? లోపల తీసుకోవడం, రిటైన్. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటి? మిర్రర్. ట్రిక్ లాగా చెప్పాలంటే ఇది మిర్రర్ రిఫ్లెక్ట్స్ యువర్ ఫేస్ అలా. వ్రాత్ అంటే ఏంటి? చాలా ఆగ్రహం, చాలా కోపం. కాబట్టి ఫ్యూరీ, రేస్, కోపం, ఆగ్రహం. సో దానికి యాంటనిమ్ ఏమొస్తుంది? శాంతి, ఆనందం. కాబట్టి కామ్నెస్, గ్లీ. 10th వన్ మినెస్ అంటే ఏంటి? రిస్క్, థ్రెట్, ప్రమాదం, బెదిరింపు. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? సేఫ్టీ, శాంతింపజేయడం, సూత్. ప్రొవెస్. సో ప్రొవెస్ అంటే ఏం తెలుసమ్మా? చాలా ప్రతిభ, నైపుణ్యం. కాబట్టి టాలెంట్, మాస్టరీ. సో దానికి యాంటనిమ్ ఏమొస్తుంది? అసమర్థత, ఇనబిలిటీ, అండ్ ఇన్కాంపిటెన్స్, పోటీ లేకపోవడం. ట్రీజన్ అంటే ఏంటమ్మా? దేశద్రోహి, నమ్మక ద్రోహి. కాబట్టి దేశద్రోహి, నమ్మక ద్రోహి. కాబట్టి బిట్రేల్, చీట్. దానికి యాంటనిమ్ ఏమొస్తుంది? లాయల్టీ, హానెస్టీ. హోప్ అంటే ఏంటి? సినోనిమ్ హోప్ అంటే ఆశ అన్నమాట. కాబట్టి విష్, డిజైర్. దానికి యాంటనిమ్ డౌట్, నమ్మకం లేకపోవడం, డిస్బిలీఫ్. క్లారిటీ అంటే ఏంటి? స్పష్టత, అక్యురసీ ఆర్ డైరెక్ట్నెస్. దానికి యాంటనిమ్ ఏమవుతుంది? ఇంకా అస్పష్టత, కన్ఫ్యూజన్ అండ్ అబ్స్క్యూరిటీ. ఓకేనమ్మా. నెక్స్ట్ మీక్ అంటే ఏం తెలుసా? చాలా జెంటిల్, సాఫ్ట్ అన్నమాట. కాబట్టి జెంటిల్, డాకెల్. ఈ రెండు కూడా సాఫ్ట్ మీనింగ్స్ ఇస్తాయి. దాని యాంటనిమ్స్ ఏంటమ్మా? బోసీ, బోల్డ్. వినయంగా, మృదువుగా ఉండేవాడిని మీక్ అని అంటారు. నెక్స్ట్ సిమ్మెట్రీ అంటే ఏంటి తెలుసా? బ్యాలెన్స్ చేయడం. ఓకేనమ్మా. ఈక్విలిబ్రియంగా ఉండడం అంటే సమతుల్యత అంటారు. ఓకేనమ్మా. సో యాంటనిమ్ ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్, ఈ సిమిలారిటీ. బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని సిమ్మెట్రీ అని అంటారు. నెక్స్ట్ మ్యూటిలేట్. సో మ్యూటిలేట్ అంటే ఏం తెలుసమ్మా? చెడగొట్టడం ఏమంటారు? డ్యామేజ్, డిస్టార్ట్. మరి దానికి యాంటనిమ్ ఏంటి? జాగ్రత్త, క్యూర్, మెండ్. ఈ రెండు కూడా యాంటనిమ్స్. పుగ్నాసిటీ అంటే పోరాట స్వభావం, ఫైట్ చేయడం దేనికోసమైనా. కాబట్టి అగ్రెషన్, కంబాటివ్నెస్. దానికి యాంటనిమ్స్ ఏమవుతుంది? ఇంకా సబ్మిషన్, పీస్ఫుల్నెస్. 91 చూడమ్మా? స్కిర్మిష్
అంటే ఏం తెలుసమ్మా, చిన్న గొడవలు అన్నమాట, చిన్న చిన్న గొడవలు. కాబట్టి ఆర్గ్యుమెంట్, క్వెరల్, చిన్న చిన్న గొడవలు అంటారు. మరి గొడవలకి యాంటోనిమ్ ఏంటి? హార్మోనీ, అగ్రిమెంట్. హార్ష్ అంటే ఏంటి తెలుసమ్మా, అరుదుగా, చాలా తక్కువగా. కాబట్టి స్కార్స్ అండ్ స్కాంటీ, తక్కువగా, అరుదుగా. దానికి యాంటోనిమ్ ఏంటి? అబండెంట్, ప్లెంటిఫుల్, పుష్కలంగా, ఎక్కువగా. అబండెంట్, ప్లెంటిఫుల్ అంటే. స్లాక్ అంటే ఏంటమ్మా, చాలా అలిసిపోయినట్టుగా చేయడం, అలసత్వము అంటారు. ఓకేనమ్మా, అలిసిపోయినట్టుగా. సో కాబట్టి అలిసిపోయినట్టుగా ల్యాక్స్, స్లగ్గిష్, ఈ రెండు కూడా అలిసిపోవడం అనమాట. మరి అలిసిపోవడానికి యాంటోనిమ్ ఏంటి? యాక్టివ్, లైవ్లీ, ఉల్లాసంగా. టిమిడ్, పిరికోడు. సో టిమిడ్ అంటే ఏంటి? భయపడే, ధైర్యం లేనివారు. కాబట్టి ఫ్రైటన్, భయపడడం, నర్వస్, ధైర్యం లేకపోవడం, సిగ్గుపడటం. ఓకేనమ్మా, దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? బోల్డ్, ధైర్యం, బ్రేవ్, ధైర్యం. ఆఫుల్, ఆఫుల్ అంటే ఏంటమ్మా, ఆఫుల్ అంటే చాలా భయంకరమైన, చాలా చెడ్డగాని. కాబట్టి ఏంటి? గ్రూసమ్. ఓకేనమ్మా, గ్రూసమ్ అండ్ డిప్రెషింగ్. దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది మరి? డిప్రెషన్ కి ప్లెజెంట్. సో గ్రూసమ్, కోపంగా, ఆగ్రహం, డిలైట్ఫుల్, సంతోషకరంగా. నెక్స్ట్ డాగ్మా. డాగ్మా అంటే తెలుసా, గట్టి నమ్మకం, ఏదైనా సిద్ధాంతం. దాని ఏమంటారు? డాక్ట్రైన్, కన్విక్షన్, దృఢ నమ్మకం, బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్ అంటారు. దీనికి యాంటోనిమ్ ఏంటి? డౌట్, ఓకేనమ్మా, అండ్ ఓపెన్ మైండెడ్నెస్. నెక్స్ట్ ఫ్యాస్కినేటింగ్ అంటే స్ట్రాంగ్ గా ఏదైనా అట్రాక్ట్ అవ్వడం. ఓకేనమ్మా, సో అంటే క్యాప్టివేటింగ్, చార్మింగ్. ఓకేనమ్మా, ఆకర్షణీయమైన, ఫ్యాస్కినేటింగ్. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? రిపెలెంట్, రిపల్సివ్. ఓకేనమ్మా, డన్. అంత అట్రాక్ట్ గా లేకపోవడం అనమాట, దేని ఇంట్రెస్ట్ లేకపోవడం. రిపెలెంట్, రిపల్సివ్. నెక్స్ట్ స్కేరీ. స్కేరీ అంటే తెలుసమ్మా, చాలా భయంకరమైన, అలార్మింగ్, క్రీపీ అంటారు. ఓకేనమ్మా, మరి చాలా భయంకరమైన యాంటోనిమ్ ఏంటి? నార్మల్, నార్మల్ గా, కామింగ్, పీస్ఫుల్ గా. సిడేట్. సిడేట్ అంటే ఏంటి? చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, ట్రాంక్విల్, పీస్ గా, కామ్ గా. సో మరి యాంటోనిమ్ ఏమవుతుంది దానికి? చాలా పీస్ఫుల్ గా ఉన్నప్పుడు ఎక్సైట్ అయిపోవడం. ఓకేనమ్మా, ట్రాంక్విల్, పీస్ అంటే ఉల్లాసంగా, లైవ్లీ, కామ్, ఎక్సైటెడ్, అలా. ప్రీషియస్. సో ప్రీషియస్ కి ఏంటమ్మా? విలువైన, చాలా. కాబట్టి ప్రైజ్డ్, ట్రెజర్డ్. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ చీప్. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? చీప్, వర్త్లెస్. కంటెంప్ట్ అంటే ఏంటి? అవమానం చేయడం. దేనికి? డిస్రెస్పెక్ట్, మెలేసి, రెండు అవమానం చేయడం. మరి అవమానం చేయడానికి యాంటోనిమ్ ఏంటి? రెస్పెక్ట్, ఎస్టీమ్. ఓకేనా, మనలో మనం ధైర్యం నింపుకోవడం. థ్రాటల్. థ్రాటల్ అంటే ఏం తెలుసమ్మా, చాలా అణిచివేయడం అనమాట, నియంత్రించడం, కంట్రోల్ చేయడం దేన్నైనా. కాబట్టి కంట్రోల్, స్ట్రాంగిల్, ఈ రెండు కూడా అణిచివేయడం అనమాట. ఓకేనమ్మా, కంట్రోల్ చేసి అణిచివేయడం. కాబట్టి కంట్రోల్ చేసి అణిచివేయడానికి యాంటోనిమ్ ఏమవుతుంది? ఎంకరేజ్. క్లియర్మా? నెక్స్ట్ స్టెరిలైజ్ అంటే ఏం తెలుసమ్మా, ఇది శుద్ధి చేయడం అనమాట. సో శుద్ధి చేయడం, ఇన్ఫెక్షన్ రాకుండా. సో పెస్టరైజ్, నీట్ గా, క్లీన్ గా ఉంచడం. కాబట్టి నీట్ గా, క్లీన్ గా ఉంచడాన్ని యాంటోనిమ్ ఏమంటారు? కరప్ట్, అడల్టరేట్. క్లియర్మా? కరప్ట్ అంటే అందరికి చెడు చేయడం, లంచాలు తీసుకోవడం, కరప్ట్ పర్సన్, చెడు వ్యక్తి. నెక్స్ట్ 33. సో డెలీరియం. సో అంటే ఏం తెలుసాం? డెలీరియం అంటే మతి, భ్రమ, అంటే గందరగోళం పడిపోయే ఒక స్థితి. దాన్ని ఏమంటారు? హిస్టీరియా, హెల్యూసినేషన్ అంటారు. దీనికి మరి హిస్టీరియా గందరగోళం పడే స్థితి, మతి మరుపు, మతి, భ్రమ, దాన్ని యాంటోనిమ్ ఏమంటారు? కొహరెన్స్, కలెక్టెడ్నెస్. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? వర్డ్ రెమిట్. రెమిట్ అంటే ఏం తెలుసమ్మా? పంపించడం, ముందుకు పంపించడం, అంటే మనీ రెమిట్ అలనమాట. కాబట్టి దీనికి ఏంటి? డిస్పాచ్, ఫార్వర్డ్, ముందుకు పంపించడం. కాబట్టి ముందుకు పంపించడాన్ని యాంటోనిమ్ ఏమవుతుంది? ముందుకు పంపించడం అయితే హోల్డ్, అక్కడే ఉంచడం. రిటైన్, తిరిగి మళ్ళీ పొందడం. రివోక్. రివోక్ అంటే ఏం తెలుసమ్మా? రద్దు చేయడం, స్టాప్ చేయడం, తీసివేయడం, డిస్మిస్ చేయడం. కాబట్టి అబాలిష్, డిస్మిస్. దానికి యాంటోనిమ్ ఏమవుద్దమ్మా? అబాలిష్డ్ అంటే అప్రూవ్, పర్మిట్, అంగీకరించడం. నెక్స్ట్ బ్లాట్. బ్లాట్ అంటే ఏం తెలుసమ్మా? అది మచ్చ, అపకీర్తి చేయడం ఎవరికైనా. కాబట్టి బ్లెమిష్, అపకీర్తి చేయడం. స్మడ్జ్, మచ్చ అనమాట. దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? ఇంకా క్లీన్లీనెస్, చాలా క్లీన్ గా ఉండడం, హానర్, గౌరవంగా ఉండడం. క్రెస్ట్. క్రెస్ట్ అంటే ఏం తెలుసమ్మా? చాలా హైట్, పీక్ అనమాట. ఓకేనమ్మా, డన్. అంటే శిఖరం, ఎత్తైన స్థానం. సో మౌంటైన్ టాప్ అంటారు క్రెస్ట్ అంటే. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుంది? దాన్ని హైట్ పీక్ అంటారు. మరి యాంటోనిమ్ ఏమవుతుంది? బాటమ్, నడిర్. సో ఇవమ్మా 37 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకమ్మా. పక్క వీటిలోంచి పడే ఛాన్స్ ఉన్నాయి, చూసుకోండి. ఓకేనమ్మా, కావాల్సి ఒక పేపర్ కూడా చేద్దాం. సిమెట్రీ అంటే ఏంటి? సమతుల్యత, సమతౌల్యం, సేమ్ ఆన్ బోత్ సైడ్స్.
కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ ఈక్విలిబ్రియం. క్లియర్మా? డన్. నెక్స్ట్ స్పార్స్ అంటే ఏంటమ్మా కొద్దిగా ఉండడం, అరుదుగా ఉండడం, కాబట్టి ఏమవుతుంది సో స్కేర్స్. నెక్స్ట్ చూసారు ఇవన్నీ ఉన్నాయి అందులోని. నెక్స్ట్ ఏంటి స్కేరీ అంటే ఏంటి భయంకరమైన వణికించే, కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ క్రీపీ. నెక్స్ట్ ప్రీషియస్ అంటే ఏంటి చాలా విలువైన, ఎంతో ప్రియమైన, ఇక్కడ ఏముంది ఎంతో ట్రెజర్డ్. ఆన్సర్ రివోక్ అంటే ఏం తెలుసమ్మా రద్దు చేయడం, తొలగించడం, కాబట్టి క్యాన్సిల్ అంటారు దాన్ని, కాబట్టి డిస్మిస్. ఆన్సర్ క్రస్ట్ అంటే ఏంటమ్మా క్రస్ట్ అంటే పీక్, శిఖరం, ఎత్తైన స్థానం, కాబట్టి పీక్. క్వేవర్ అంటే ఏం తెలుసమ్మా క్వేవర్ అంటే తడబడటం అన్నమాట, వణికిపోవడం, సో కాబట్టి ఏమవుద్ది ఆన్సర్ ఫాల్టర్. ఓకేనమ్మా డన్. మీక్ అంటే ఏంటి మృదువైన, చాలా సాఫ్ట్ గా, కాబట్టి ఆన్సర్ ఏంటి జెంటిల్. ఫ్యాస్కినేటింగ్ ఏంటి తెలుసా చార్మింగ్, ఆకర్షణీయమైన, సో మనసు దోచుకునే, కాబట్టి ఏంటి ఆన్సర్ చార్మింగ్. నెక్స్ట్ స్కిర్మిష్ అంటే ఏంటి చిన్న చిన్న గొడవలు, వాగ్వాదం, సో స్మాల్ ఫైట్, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ క్వారల్. పిగ్నాసిటీ అంటే ఏం తెలుసమ్మా పోరాడే స్వభావం, యుద్ధంలో, అంటే ఫైటింగ్ అనమాట, కాంబాటివ్నెస్. ఓకేనమ్మా నెక్స్ట్ థ్రాటల్ అంటే తెలుసా నియంత్రించడం, అదుపులో పెట్టుకోవడం, కాబట్టి ఏంటి కంట్రోల్ అన్నమాట. బ్లాట్ అంటే ఏం తెలుసమ్మా బ్లాట్ అంటే మచ్చ, లోపం అన్నమాట, సో బ్లాక్ మార్క్ అంటే బ్లీమిష్. స్లాక్ అంటే ఏం తెలుసమ్మా నిర్లక్ష్యం అన్నమాట, నిర్లక్ష్యం ఏమంటారు ఇక్కడ బ్రేవ్ అంటే ధైర్యం, క్యూర్ అంటే నయం చేయడం, కాబట్టి ల్యాక్స్ ఆన్సర్. క్లియర్? సినిమ్స్ చూసారా మనం చెప్పుకుందాం అలా 10 అలా పడిపోయాయి. క్లియర్మా? ఇప్పుడు ఒకసారి యాంట్రిమ్స్ కూడా చెక్ చేద్దాం. యాంట్రిమ్స్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనమ్మా ఆఫుల్ అంటే ఏంటి చాలా శాంతంగా, సో చాలా భయంకరమైన, మరి యాంట్రిమ్ ఏమవుతుంది ప్లెజెంట్. నెక్స్ట్ హోప్ అంటే ఏంటి ఆశ, కాబట్టి ఆశ, యాంట్రిమ్ ఏంటి నమ్మకం లేకపోవడం, డిస్బిలీఫ్. క్లారిటీ అంటే ఏంటి స్పష్టత. ఓకేనమ్మా మరి యాంట్రిమ్ ఏమవుతుంది గందరగోళం, కాబట్టి అబ్స్క్యూరిటీ. ఓకేనమ్మా నెక్స్ట్ మ్యూటిలేట్ అంటే ఏంటి చెడగొట్టడం, నాశనం చేయడం, కాబట్టి దానికి యాంట్రిమ్ ఏమవుతుంది చక్కదిద్దడం, సరి చేయడం, బాగు చేయడం, మెండ్. స్లాక్ అంటే ఏంటి నెమ్మదిగా ఉండడం, ఓకేనమ్మా చురుకుతనం లేకపోవడం, కాబట్టి యాంట్రిమ్ యాక్టివ్నెస్ అవుతుంది. సిడేట్ అంటే ఏంటమ్మా చాలా ఉల్లాసంగా ఉండడం, ఓకేనమ్మా నిశ్శబ్దంగా ఉండడం, యాంట్రిమ్ ఏమవుతుందమ్మా సిడేట్ నిశ్శబ్దంగా ఉండడం, కాబట్టి లైవ్లీ ఉల్లాసంగా ఉండడం. ఫస్ట్ కంటెంప్ట్ అంటే ఏం తెలుసమ్మా అవమానం చేయడం, కాబట్టి యాంట్రిమ్ ఏమవుతుంది రెస్పెక్ట్. స్టెరిలైజ్ అంటే ఏంటమ్మా శుద్ధి చేయడం, ఓకేనమ్మా నీట్గా క్లీన్ చేయడం, కాబట్టి యాంట్రిమ్ ఏమవుతుంది చెడగొట్టడం, కాబట్టి అడల్టరేటెడ్ పాడైపోయిన అనమాట, కల్తీ చేయడం. డెలిరియం అంటే ఏం తెలుసమ్మా మతి, భ్రమ, గందరగోళం అంటారు, కాబట్టి దానికి యాంట్రిమ్ ఏమవుతుంది కొహెరెన్స్ అంటే ఏంటి స్పష్టమైన ఆలోచన. రెమిట్ అంటే ఏంటి ఏదైనా రెమిట్ అంటే వదలడం, ఓకేనమ్మా మన్నించడం, ఓకేనమ్మా కాబట్టి మన్నించడం, వదిలేసి మన్నించడం, కాబట్టి వదలకుండా ఆన్సర్, కాబట్టి హోల్డ్ యాంటనిమ్. బ్లాట్ అంటే ఏంటి మచ్చ, అపకీర్తి, మరి దానికి యాంటనిమ్ ఏమవుతుంది గౌరవించడం, హానర్. థ్రొటల్ అంటే ఏంటి అణిచివేయడం, ఆపడం, కాబట్టి యాంటనిమ్ ఏమవుతుంది ఎంకరేజ్ చేయడం. మీక్ అంటే ఏంటి చాలా బలహీనమైన స్వభావం, మెత్తని సాఫ్ట్ గా, మరి యాంటనిమ్ ఏమవుతుంది బోసి, అంటే ఏంటి ఇది గర్వంగా ఉండడం. క్వెవర్ అంటే ఏంటి వణికిపోవడం, భయపడటం, కాబట్టి దానికి యాంటనిమ్ ఏమవుతుంది కంపోజ్డ్, ఓకేనమ్మా కంపోజ్డ్ అంటే ధైర్యంగా ప్రశాంతంగా ఉండడం. ప్రీషియస్ అంటే ఏం తెలుసమ్మా చాలా విలువైన, కాబట్టి విలువైన యాంటనిమ్ ఏంటి విలువ కాంది వర్త్లెస్. సో చూసారమ్మా ఒక ఎక్సర్సైజ్ కూడా చేస్తాం యాంటనిమ్ సినిమ్స్. సో ఈ యొక్క వీడియో మీరు వింటే కంపల్సరీ ఆ రామ్ని ఫుల్ మార్క్స్. థ్యాంక్ యూ అమ్మా.